హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి డే 16 అనమాట. ఎవరైనా కొత్తగా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని మీకు నచ్చుతున్న వీడియోస్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో డే 1 నుంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాయి అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి. వీడియోస్ అనేవి మీకు ఎవరైనా వెయిట్ లాస్ ఛాలెంజెస్ అవి స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. ఇవేంటంటే మీకు స్లోగా తగ్గుతుంది వెయిట్, మళ్ళీ వెంటనే క్విక్గా అయితే రాదండి. ఇప్పుడు మీరు 1 వీక్లో 2-3 కేజెస్ తగ్గి మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఆ 3 కేజెస్ పెరిగే డైట్ అయితే కాదు. మీకు స్లో అండ్ స్టడీగానే ఉంటుంది, స్లోగానే తగ్గుతారు. అలానే మీరు తర్వాత ఒక 1 ఇయర్ వరకు ఏమీ చేయకుండా వాకింగ్ చేస్తూ హ్యాపీగా మీరు ఫుడ్ తిన్నా వెయిట్ అయితే గెయిన్ అవ్వరనమాట. సో అలాంటి డైటు అన్నీ మార్చుకొని చేసే డైట్ అయితే కాదు. ఇదొకటైతే నేను జస్ట్ మీకు క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను అనమాట. సో ఇవాళ నేను మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఓట్స్ చియా సీడ్ పుడ్డింగ్ని తీసుకున్నాను. దానికంటే ముందు వామ్ వాటర్ని తీసుకున్నాను అనమాట. ఏదో ఒకటి వేసుకోండి, చెప్పాను కదా. వామ్ వాటర్లో ఒకరోజు జీరా, ఒకరోజు వచ్చేసి పుదీనా, ఒకరోజు వచ్చేసి దాల్చిన చెక్క, అలా ఏదో ఒకటి తీసుకోండి. నేను ఇవాళ అయితే పుదీనాని వేసి తీసుకున్నాను అనమాట. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇవాళ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, చికెన్ ఫ్రై, అలాగే గోంగూర చట్నీ, ఉల్లిపాయ, నెక్స్ట్ వచ్చేసి లెమన్, క్యారెట్ తీసుకున్నాను అనమాట. సలాడ్ కింద కర్డ్ కూడా తీసుకున్నాను. నేను ఆఫ్టర్నూన్ వైట్ రైస్ తింటున్నాను అంటే ఖచ్చితంగా నైట్ అయితే స్కిప్ చేస్తానండి, అసలు తినను. మీకు ఇంకా ఆకలి అవుతుంది అనుకుంటే ఏదో ఒక ఫ్రూట్ తినండి, ఎందుకంటే వైట్ రైస్ మనకి కొంచెం క్యాలరీస్ అనేవి ఎక్కువే ఉంటాయి. సో అందుకనేసి నేను ఏంటంటే వైట్ రైస్ తింటే నైట్ అయితే ఖచ్చితంగా తినను, అవాయిడ్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీరు కనుక కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.